తిరుపతిలో ఆవులు చనిపోతున్నాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు అయితే జంతువుల మరణాల మీద కొంత బాగానే వాడి వేడి రాజకీయాలు నడుస్తున్నట్టున్నాయి. లక్ష్మణ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు జంతువుల మీద కూడా, అంటే ప్రత్యేకించి గోవుల మీద ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని గోవుల గురించి ఇష్యూ తీసుకొని ఇప్పుడు వ్యక్తిగత ఇష్యూలకు కూడా వెళ్ళిపోయింది. ప్రతిసారి అంతే రాజకీయాలు ఎలా మారుతున్నాయంటే సమస్య ఒకటి, మాట్లాడేది వేరేటివి. ఇప్పుడు గోవుల గురించి మాట్లాడండి, ఎస్, మతం కూడా వచ్చింది దాంట్లో. మతం కూడా అవసరం లేదు, ఇక్కడ గోవుల గురించే మాట్లాడాలి. ఇప్పుడు గోవుల గురించి గోశాల అక్కడ ఉన్నది కింద అలిపిరి దగ్గర, అదే పలమనేరు దగ్గర టీటీడీది ఇంకో గోశాల కూడా ఉంది. అక్కడ కూడా చనిపోవటం లేదా? మరి అక్కడ ప్రస్తావన ఎందుకు రావడం లేదు? ఇప్పుడు ఇక్కడ గోశాలలో న్యాచురల్గా చనిపోవడము అన్నది ఇప్పటి నుంచి కాదు, గోశాల ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. మీరు డాటా తీస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం డాటా నా దగ్గర ఉంది. అఫీషియల్గా ఆ యొక్క గోశాలకు సంబంధించినటువంటి మేనేజరే సంతకంతో రిలీజ్ చేసినది. ఏముంది? పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పుడు మార్చి నెల చివరి వరకు 191 ఆవులు చనిపోయాయి. అంటే ఒక్కొక్క నెల యావరేజ్ 17, 18, 20 అట్లా చనిపోతూ వస్తున్నాయి. అంటే సంవత్సరం పాటు. ఇవన్నీ కూడా చనిపోవడానికి కారణాలు విత్ రికార్డు ఉంటుంది అక్కడ. గోశాలకు వెళ్తే గోశాలకు వెళ్తే మీరు గోశాలకు వెళ్ళి మీ రికార్డులు చూడండి. అధికార పార్టీ వాళ్ళు ముందు కూటమి వాళ్ళు చూడండి, అది ఏ కారణంగా చనిపోయాయి అవి ఆ రికార్డు రాసి ఉంటాయి కదా అక్కడ. ఒకటి. రెండోది, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ చైర్మన్గా చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారికి తన పరిపాలనలో ఇలా న్యాచురల్ రికార్డు ఉంటుంది కదా, చనిపోయి ఉంటాయి కదా. అప్పుడు ఎన్ని చనిపోయాయి? దాన్ని ఇప్పుడు ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది అయినా? దాన్ని ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అక్కడ వీళ్ళకి ఏమైపోయిందంటే రాబోయేటువంటి కాలంలో మనకి పొలిటికల్ మైలేజ్ రోజు రోజుకు తగ్గిపోతున్నది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు భావిస్తున్నారు. మైలేజ్ కావాలా, ఇష్యూలు కావాలా. ఆవులు అనేది తీసుకుంటే కనుక దీని మీద పెద్దగా చర్చ నడుస్తుంది. ఇది మతపరంగా కూడా పోతుంది అని ఆయన తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ దాన్ని వీళ్ళేమో ఉల్టా చెబుతున్నారు కదా. మరి మైలేజ్ వస్తుంది అనుకుంటే వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి వాళ్ళ క్రిస్టియన్లు కావాలి. అంతే కదా. ఆయన ఒక లైన్ ఆలోచిస్తే వీళ్ళు ఇంకో లైన్ ఆలోచిస్తారు కదా. ఎవరైనా ఇప్పుడు కౌంటర్ చేయకుండా ఊరుకుంటారా? ఎవరైనా కౌంటర్ చేస్తారు. ఇప్పుడైతే నేనైతే ఏమంటున్నానంటే అడ్మినిస్ట్రేషన్లో, టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో అవినీతి, నిర్లక్ష్యం ఈ రెండు పనిచేస్తున్నాయి. ఇప్పటికీ చాలా కాలం నుంచి చెప్తున్నాం. ఈ అవినీతి నిర్లక్ష్యం లేకుండా ఈ అవినీతి నిర్లక్ష్యం లేకుండా పరిపాలన చేయాలి, అంతేనా? ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా. సరే, ఇప్పుడు ఇష్యూ వచ్చింది, నడుస్తుంది కదా. ఈరోజు ఏమైనా ఈ రోజుటికి టీటీడీ ఈవో కానీ, కన్సర్నింగ్ అధికారులు కానీ, దానికి సంబంధించిన అధికారులు కానీ ఇదిగో ఇలా చనిపోయాయి, భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము, ముందు జాగ్రత్త చర్యలు, లేకపోతే జరిగిన వాటిని పరిశీలించడానికి ఒక డాక్టర్ల కమిటీని వేస్తున్నాము, ఎందుకు చనిపోయి ఏమిటి అనేది వాళ్ళు అన్ని విచారించి మనకు చెప్తారు అని చెప్పి ఒక అధికారిని అక్కడ నియమించి ఒక వారం రోజుల పాటు అక్కడ కూర్చొని ఏమైనా నిర్లక్ష్యం జరుగుతున్నదా, లేకపోతే దానాల్లో ఏమైనా కల్తీ ఉందా, లేకపోతే మందుల్లో ఏమైనా ఎక్స్పైర్ అయిన మందులు వచ్చాయా, కల్తీ జరిగాయా, వీటన్నిటిని ఎవరు పరిశీలించాలా? టెక్నికల్ వాళ్ళే అంటే సంబంధించి డాక్టర్లే చూడాలా. అంటే ఒక టీం వేయండి. ఆ మాట చెప్పడం లేదు ఈవెన్ చైర్మన్ గారు కూడా. నేను తర్వాత ఇప్పుడు జరిగిపోయిందండి, తర్వాత కూడా చావకుండా ఉండాలి కదా, ఆపాలి కదా. ఒకవేళ చిన్న చిన్న జబ్బులు ఉండే క్యూర్ అవుతాయి అనుకుంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, ఆహారం అందివ్వాలి కదా. అది నిర్లక్ష్యం జరుగుతున్నది అనుకోండి, మీరు దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే, అక్కడ దాన్ని రెక్టిఫై చేయాల్సిందే. అలా కాకుండా ఏం చేస్తారంటే న్యాచురల్గా గోవులు పెంచేవాళ్ళు నాకున్న అవగాహన మేరకు అవి ముసిలివైపోతానో లేదా జబ్బులు వేస్తానో మన వల్ల కాదు వీటిని భరించడము అని చెప్పి తీసుకెళ్ళి గోశాలలో వదులుతారు. అదేనా జరిగేది?
కొంతమంది బాగా రైతులు కానీ మంచిగా పాలి చావుని తీసుకెళ్ళి గోశాలలో ఇచ్చేస్తారా? ఎవరివ్వరు కదా, ఎవరివ్వరు కదా. పల్లెల్లో ఏమైపోతుందంటే పెంచేవాళ్ళు వాళ్ళకి భారంగా అనుకున్నప్పుడు భారం అనుకుని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. అక్కడ పెడుతున్నప్పుడు అక్కడ ఆలనా పాలన నిజంగానే ఆల్రెడీ అప్పటికే సిక్ అయినాయి. సిక్ దాంతో అవుతాయి. సరైన ఆలనా పాలన అక్కడ ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇది అక్కడికి వెళ్ళినప్పుడు ఎంట్రీ అయినప్పుడు అవి సిక్కుతో వచ్చాయా లేదా రికార్డు చూడండి. తర్వాత ట్రీట్మెంట్ అందిందా లేదా చూడండి. అక్కడ లోపం ఉన్నప్పుడు, అక్కడ అవినీతి ఉన్నప్పుడు రాజకీయ పార్టీలన్నీ పట్టుకోవాల్సిందే, క్వశ్చన్ చేయాల్సిందే, దిద్దాల్సిందే, ఆవులను సంరక్షించాల్సిందే. మరి పొలంనేరు గురించి కూడా మాట్లాడమండి కరుణాకర్ రెడ్డి గారిని, ఎందుకు మాట్లాడలే? అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ 500 ఆవులు ఉన్నాయి, ఇక్కడ 750 ఎన్నో ఉన్నాయి, ఇక్కడ 1750 ఉన్నాయి, అక్కడ 500 దాకా ఉన్నాయి ఆవులు. మరి అక్కడ కూడా గోశాలే కదా, అది కూడా టీటీడీదే. మరి మీ రాజకీయాలు ఎందుకండి నాకు అర్థం కాలేదు. మీ పార్టీలు ఉన్నది రాజకీయం చేయడానికే కదా అంటారు. అప్పుడప్పుడు కేసీఆర్ అన్నట్టుగా మేము సన్యాసులు మఠమా, మేము ఉన్నదే రాజకీయం. అదే కదా ఇక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆవులే చనిపోలేదు మా కాలంలో, ఈ 10 నెలల కాలంలో అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంటు ఎవరిచ్చారు? ఇది అక్కడ మేనేజర్ సంతకం పెట్టి ఇష్యూ చేశాడు స్టేట్మెంట్. అది కాదంటే అది ఫాల్స్ అన్నది చెప్పాలి. ఏం చెప్పాలి మరి? ఏం చెప్పాలి మనం? అది 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 ఒకవేళ ఫేక్ అయితే కనుక చర్యలు తీసుకోండి. సృష్టించారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా మూవ్ అవుతుంది కదా పొద్దున్న నుంచి. ఇది ఈ స్టేట్మెంట్, అతని స్టేట్మెంట్ సంతకాన్ని ఎట్లా పెట్టుకొచ్చింది? సరే, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే బయటికి తెచ్చారు, మూవ్ చేస్తున్నారని నాకు సమాచారం ఉంది. చేసేదే వాళ్ళు. అసలు వాళ్ళకి ఎలా అందింది అంటే మీ దగ్గర డిసిప్లిన్ ఉందా? ఇందాక గఫూర్ గారు అన్నట్టు 2 టర్మ్లు చేశారు కాబట్టి సోర్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇక్కడ ఉప్పందించేవాళ్ళు కొంత ఏదో ఉంటారు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మీద భయం లేదని కదా దాని అర్థం. సమాచారం బయటకు వస్తే ప్రజలకి ఉపయోగం అని ఇచ్చారేమో, ఇచ్చిన వాళ్ళు సదుద్దేశంతో అది అఫీషియల్గా ఇవ్వాలా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈవో ఇష్యూ చేయొచ్చు దాన్ని, ఆ కాపీ తీసుకొని ఈవో ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వచ్చు, లేదంటే పెట్టకపోయినా కూడా మీడియాకి ఇష్యూ చేయొచ్చు. ఇలా చనిపోయాయి, ఇదిగో వాటికి కారణాలు ఉన్నాయని ప్రతి ఒక్క చనిపోయిన ఆవుకు కూడా కారణాలు పక్కన ఒక చిన్న స్టేట్మెంట్ రాసి 191 ఆవులకు కూడా వివరణతో సహా రిలీజ్ చేయొచ్చు. రికార్డు ఉంటుంది కదా. రికార్డు ఎంట్రీ అయినా ఉంటుంది, చనిపోయినా ఉంటుంది, తర్వాత అయినా ఉంటుంది. మరి ఇవన్నీ చూడకుండా మీరు తెల్లవారిన ఎప్పటి నుంచి సాయంత్రం వరకు ఆయన కరుణాకర్ రెడ్డి మతం వేరు, ఈయన మతం వేరు, ఆయన మతం వేరు, మతాలే వేరండి అనుకుందాము. ఆ రోజు ఇచ్చారండి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, ఆయనకు అవకాశము. ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేసింది చెప్పండి చూద్దాం. ఏమీ చేయలేకపోయింది, ఏమి ఇష్యూ చేయలేకపోయింది కదా. ఎందుకు చేయలేదు అప్పుడు మరి ఇష్యూ? మీరు ఇప్పుడు మాట్లాడడం దానికి ఇప్పుడు అదే అంటే మీకు అధికారం చేతిలో ఉంటే మేము మాట్లాడతాం, చేతిలో లేకపోతే మేము మాట్లాడమంటారా? భయమా? ఎందుకు భయం? ఎందుకు? రైట్ చిన్న బ్రేక్ తీసుకుని వస్తా, డిబేట్ కొనసాగిద్దాం. బ్రేక్ తర్వాత